ఈరోజు మన ఆంధ్రప్రదేశంలో కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడుస్తుంది. 7 నెలల్లో కంటిన్యూ చేస్తున్నాం. ఈరోజు ఆ రోజు కూటమి నాయకుల వాగ్దానాల ప్రకారం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ సార్ గారు కానీ పాదయాత్ర చేస్తూ సూపర్ 6 భాగంగా కానీ ఎన్నో సంక్షేమ పథకాలు ఆ రోజు మేము హామీ ఇచ్చాం. దాని ప్రకారం ఈరోజు నిన్న నుంచి రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ కింద 897 కోట్లు కేటాయించారు. గత ప్రభుత్వంలో 53 కార్పొరేషన్ 56 కార్పొరేషన్ గొప్పగా చెప్పుకుంటూ అసలు కార్పొరేషన్ చైర్మన్కి చేరలేకుండా చేశారు గత ప్రభుత్వం. మరియు ఇప్పుడు కొంతమంది నాయకులు చెప్తారు 6 నెలలు అయింది, సూపర్ 6 పోయింది, అన్ని పోయింది, అని ఒప్పుకోలేదని. కొంచెము మాట్లాడేటప్పుడు కూడా రాజకీయ నాయకులు ఆలోచన చేయాలా. మీ చేత మీ ప్రభుత్వం వచ్చినా గత ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ చేసింది మీరు అన్నం క్యాంటీన్ రద్దు చేశారు. పేదలు తిన్న అన్నము 5 రూపాయలకి చంద్రబాబు ఆ రోజు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తే అన్నా క్యాంటీన్ రద్దు చేసిన ఘనత మీది. తర్వాత ఎన్నో టెండర్లు రద్దు చేశారు. గత ప్రభుత్వంలో 14 నుంచి 19 సంవత్సరంలో ఎన్నో వర్కులు చేశారు. ఆ రోజు పోలవరం ప్రాజెక్టు కానీ అమరావతి కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు రద్దు చేశారు రీటెండర్ పేరుతో. తర్వాత రీటెండర్ చెప్పి ఎక్కడెక్కడో 90 పైసా పని చేయలేదు మీరు. ఈరోజు 6 నెలల లోపల మేము సూపర్ 6 భాగంగా 2000, 3000 నుంచి 4000 చేసాం ఒకేసారి. అది ఏప్రిల్ నుంచి. వికలాంగులకి 6000 చేశాం. మీరు పెంచుకుంటూ పోతామని 1000 రూపాయలకి 5 ఏళ్ళు గడిచారు. మీరు 1000 రూపాయలు పెంచగా 5 ఏళ్ళు చేశారు మీరు. తర్వాత సూపర్ 6 భాగంగా దీపం పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్ ఇస్తున్నాం. ఆల్రెడీ మార్చి లోపల ఒకటి ఇచ్చాం. మార్చి మరి రెండవ దాంట్లో సిలిండర్ ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు మరమ్మతులు ఎక్కడెక్కడ చేయలేదు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు మా వేసిన తెలుగుదేశం ప్రభుత్వం వేసిన రోడ్లో తిరిగినాడు 5 ఏళ్ళు. ఎక్కడ గొంతులు ఉన్నా, ఎక్కడ ధర్నా చేసినా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆయనకైనా సీఎం సిగ్గు వస్తుందని ఆయనే రోడ్డు నిలబడి గుంతులు నీళ్లు కూడా ఒరబడి అంటించారు. అప్పుడు చేశారు. ఆయన సొంతంగా రోడ్డు తయారు చేశారు కొన్ని గుంతులు. అప్పటికి జగన్మోహన్ రెడ్డి బుద్ధి రాలేదు. అప్పుడున్న నాయకులు కూడా సిగ్గు రాలేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి లోపల గుంతలు లేని రోడ్డు వేస్తామని ఈరోజు ఆ ప్రకారం గుంతలు లేని రోడ్డు చేశాం. ఆ తర్వాత మాకు ఇంట్లో చెత్త పన్ను కూడా వేసేవాళ్ళు. అప్పుడు చెత్త పన్ను కూడా మీరు వసూలు చేశారు. దాన్ని ప్రభుత్వంగా చెత్త పన్ను రద్దు చేశాం. 20 ల్యాండ్ యాక్ట్ మా భూమిని రిజిస్టర్ మా భూమి కొంటే మీ పేరుతో చేసుకుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పట్టదారు ఫోటో పెట్టి పట్టదారు పాసుకు మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండేది. అది మంచిది కాదు. మా తాత సంపద ఆస్తి కానీ మేము మా తాతను వేసుకోవాలా, మా ఫోటో వేసుకోవాలి తప్ప నీ ఎవడు వేసుకోలేక నేను ఫస్ట్ ప్రభుత్వంగా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేశాం. రైతులు ఎంతో ఇబ్బంది పెట్టారు. ల్యాండ్ టైటింగ్ యాక్ట్ తెచ్చి ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నారు. తర్వాత 24 గంటలు ధాన్యం సేకరణ చేస్తున్నాం. 24 గంటలు డబ్బులు కూడా ఇస్తున్నాం. ఆ రోజు రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు. 3 నెలలది కూడా డబ్బులు ఇవ్వలేదు. ఇతను 3 నెలలది కూడా ధాన్యం రేటు ఇవ్వలేదు. 24 గంటలు ధాన్యం ఖరీదు చేసి 24 గంటలు డబ్బులు ఇస్తున్నాం. తర్వాత ఇసుక అప్పుడు 5,000, 20,000, 30,000. ఈరోజు ఇసుక విధానాన్ని ఉచిత ఇసుక చేశాం. మధ్యలో ఎవరన్నా మేము ఇసుక వస్తే ఎవరు పోలీసులు పట్టుకోకూడదు, ఎవరు ఇసుక ట్రాక్టర్ ఆపకూడదని ఉచిత ఇసుక చేసిన ఘనత మన నాయకుడు కూటమి నాయకులకి దక్కుందని ఈ ముఖంగా చెప్తున్నాను. తర్వాత 5 ఏళ్ళు అయితే వాలంటీర్ ఉద్యోగం తప్ప ఎక్కడ ఒక ఉద్యోగం లేదు. 5 ఏళ్ళు
ఎంతో తల్లిదండ్రులు మా పిల్లలకు ఉద్యోగం రావాలా, వాళ్ళ పిల్లలకు ఉద్యోగం వస్తే ఎంతో ఖర్చుపడి చదివించారు. ఖర్చుపడి చదివిస్తే ఎంతో ఆశతో మాకు మా కొడుకు ఇప్పటి ఉద్యోగం వస్తుంది, నా కూతురికి ఉద్యోగం వస్తే ఎంతో ఆశ పెట్టుకుంటే 5 ఏళ్ళు పుణ్యాత్ముడు ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉద్యోగి లేదు, వాలంటీర్ తప్ప. ఈరోజు మెగా డిఎస్ కింద 16,050 ఉద్యోగాలు ఇస్తున్నాం ఈరోజు మేము. త్వరలో 2-3 నెలల్లో అది కూడా అయిపోతుంది మెగా డిఎస్ కింద. తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కల్పించాం. స్కూల్ 10th వరకు ఇంతకు ముందు ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా మేము మధ్యాహ్న భోజనం పెడుతున్నాం. డ్రిప్ ఇరిగేషన్ కింద 90% సబ్సిడీతో రైతులకి డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో ఎక్కడ ఒక డ్రిప్ ఇరిగేషన్ లేదు. ₹1,00,000 అయితే 10,000 కడితే చాలు. ఈరోజు 10,000కి 90,000 ప్రభుత్వం భరిస్తుంది. గత ప్రభుత్వం మా ప్రభుత్వం ఉండేది, ఇప్పుడు కూడా అతను అమలు చేస్తున్నాం. డ్వాక్రా మహిళలకి వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచాం. ఈరోజు చెప్తున్నారు ఎక్కడ రుణాలు ఎక్కడ డెవలప్మెంట్, మీరు ఎంత కనబడవేమో కొంతమంది నాయకులకి. తర్వాత గవర్నెన్స్ యాప్ కింద ఈరోజు 160 సేవలు అందిస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడలేదు ఇది, ప్రపంచంలో ఎక్కడలేదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్. ఈరోజు మన లోకేష్ ఐటీ మంత్రి గారు, మన ముఖ్య చంద్రబాబు నాయుడు గారు దావాసం పోతే ఆంధ్రప్రదేశ్ ఒక దేశం అని నాకు అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఒక రాష్ట్రం కాదు, ఒక దేశ పటంలో వెలిగిపోయింది. ఈరోజు ఇండస్ట్రీ ఎంత ఇండస్ట్రీ వస్తున్నాయి మీరే చూస్తున్నాం. తర్వాత హైకోర్టు బెంచ్ ఇస్తున్నాం కర్నూలుకి. ఆ రోజు హైకోర్టు తెచ్చిన మహానీయుడు ఎక్కడెక్కడ ఒక ఫైల్ కదలేదు. హైకోర్టు తెస్తే మూడు రాజులని చెప్పి ప్రజల్ని మొబ్బుపెట్టి ప్రజలను మోసం చేసి ఈరోజు ఒక్క పని లేకుండా మొన్న ఒక మన ఆదుల నాయకుడు మాట్లాడారు, ప్రభుత్వం అయిపోయింది ఏం రాలేదని. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చావి? మీరు ఆలోచన చేయండి. మీరు 2 కూడా ఇచ్చారు అంతే, అమ్మఒడి చేయూత మీరు చెప్పుకున్నారు రెండే. ఈరోజు బీసీ కార్పొరేషన్ నిధులను మీరు వాడుకున్నారు. బీసీ కార్పొరేషన్ కింద ఎక్కడైనా ఒక రూపాయి ఇచ్చారా? 5 ఏళ్ళలో 44,000 కోట్లు ఇచ్చాం గత ప్రభుత్వంలో. మేము 4,000 కోట్లు బీసీ కార్పొరేషన్ ఇచ్చే ఈరోజు గత ప్రభుత్వం 5 ఏళ్ళలో ఒక్క రూపాయి లేదు. ఈరోజు మరి 896 కోట్లు శాంక్షన్ చేశాం బీసీలకి. ఇంకా ఇప్పటి నుంచి మార్చి ఏప్రిల్ బడ్జెట్లో మరిన్ని నిధులు విడుదల చేస్తున్నాం. ఒక చేయూత అమ్మఒడి మీరు 2 చేసుకొని ఈ బీసీ కార్పొరేషన్ ధ్వంసం చేశారు. బీసీ కార్పొరేషన్ ఎక్కడుందో తెలియదు పరిస్థితి చేశారు. బీసీ కార్పొరేషన్ పోతే చీరలేవు, మేము పోతున్నాం చీరలు లేకుండా చేశారు వీళ్ళు. వాకిలి దూరం పెట్టి బీసీకి మా ఆఫీసులు వస్తే దూరం పెట్టి క్లీన్ చేసే పరిస్థితి కూడా లేదు వైసీపీ గవర్నమెంట్లో. ఇంత ధ్వంసం చేసి ఈరోజు గొప్పగా చెప్పుకుంటారు నాయకులు. ఇంకా రాబోయే రోజుల్లో ఎన్నో ఇండస్ట్రీ వస్తున్నావు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కొన్ని 1,00,000 కోట్ల ఆదాయం వచ్చింది మాది జిఎస్టీ నుంచి. ఈరోజు ఒక్క ఇండస్ట్రీ తెచ్చారు. అప్పుడు ఎక్కడన్నా భారతదేశంలో ఎక్కడైనా పెట్టారా? ఈరోజు ఇండస్ట్రీలన్నా కర్నూలు అనంతపురంకి మొగ్గు చూపుతున్నారు. రాబోయే సంవత్సరంలో టెక్స్టైల్ పార్క్ కూడా వస్తుంది, సోలార్ పార్క్ వస్తుంది, ఇది హైకోర్టు బెంచ్ వచ్చింది, ఇది చాలా వచ్చాయి ఉన్నాయి. మన చంద్రబాబు నాయుడు సారు లోకేష్ సార్ ముందు చూపుతో ఈ రాష్ట్రాన్ని ముందుకెడుకుంటే, చిన్నపన్న నాయకుడు మొన్న వచ్చి ఏం లేదు అప్పుడే తెలుగుదేశం కథ అయిపోయింది, అయిపోయింది. ఏమైంది? మీ కథ అయిపోయింది. మిమ్మల్ని ఎవరు నమ్మే పరిస్థితి లేరు ఎవరు. ఆ రోజు ప్రజలు మబ్బి పెట్టారు, మీ చిన్నాయని చంపించారు. మీ చిన్నాయని చెప్పి ప్రజలు సానుభూతి వస్తుందని మీ చిన్నాయని చెప్పి ముందుకు పోయారు తప్ప సానుభూతి ఓట్లు పడినా తప్ప మీకు అభివృద్ధి చేస్తారు కాదు. ఈరోజు రాజశేఖర రెడ్డి 4-5 స్కీములు మంచి స్కీమ్ చేశారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి చూసి మిమ్మల్ని ఓటేశారు, తండ్రిలాగా తనని ఉంటారని ఓటేశారు. ఈరోజు మిమ్మల్ని నమ్మిన పరిస్థితి లేదు. మీ ఉన్న A2A పార్టీ రాజీనామా చేశారు, A3, A4 కూడా రాజీనామా చేస్తారు. కొన్నాళ్ళలో చాలామంది మీరే చూస్తున్నారు. ఈ లోకల్లో మన ఎమ్మెల్యే ప్రెస్ మీట్ చూశాను నేను కూడా. మరి ఇవన్నీ పథకాలు కాదా? పోలీసులు ఎంత ధ్వంసం చేశారు ఆంధ్రప్రదేశ్ని. ఎక్కడ చూస్తే రాజశేఖరే, ఎక్కడ చూస్తే ఎక్కడ సేఫ్టీ లేదు.
ఈరోజు రైతులకు పత్తి గిట్టుబాటు ధర ఇచ్చాం, ధాన్యం గిట్టుబాటు ధర ఇస్తున్నాం, వాముకి ఇస్తున్నాం, ఎక్కడ చేసిన రేటు ఖచ్చితంగా రైతులకి ఇబ్బంది లేక ఇస్తున్నాం. ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యే అప్పుడు అంటుంటా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే వాన రాదు అని. ఈసారి పుష్కలంగా వాన వచ్చింది, మీరు చూశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరున్నారో అతనికి ధ్యాసం పెట్టుకోవాలా. రాబోయే రోజులు కూడా రైతులకి ఈ రాష్ట్రంలో చాలా ఇండస్ట్రీలు వస్తున్నవి, రైతులకి బాగుపడతారు. రైతుల నుంచి ఆ ఇండస్ట్రీ నుంచి రైతులకు కూడా ఉద్యోగాలు వస్తాయి. చాలామంది జిల్లాల్లో చదువుకునే పిల్లలు ఉన్నారు, డిగ్రీ చదువు, ఇంటర్మీడియట్ చదువు, బీటెక్ చదువు, చాలామంది ఉద్యోగం కోసం ఆరాటపడుతున్నారు. త్వరలో 1,00,000 ఉద్యోగులు ఈ జిల్లాకి వస్తున్నవి. దాని అవసరం ఈరోజుతో దాన్ని చంద్రబాబు నాయుడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఆరోగ్యంగా బాగుండాలి. అంతే ఈ రాష్ట్రం ఆయన అనుకున్నట్లు 2029కి ఒక అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ మాకు చేతికి ఇవ్వబోతున్నాడు. రాబోయే రోజుల్లో లోకేష్ సార్ కూడా ఈ రాష్ట్రాన్ని తీర్చి ఒక నాయకుడుగా ఎదుగుతున్నాడు. ఆ రోజు లోకేష్ని ఎంతోమంది విమర్శ చేశారు. లోకేష్ నుంచి ఎంత డెవలప్ అవుతుందో మీరు చూడండి. అందుకు ప్రపంచంలో లేని గన్ను యాప్ కింద ఈరోజు చూస్తే యాప్ గవర్నెన్స్ యాప్ ఇప్పుడు 160 సేవలు అందిస్తున్నాడంట, ఎక్కడికి లేదు. ఆ రోజు ఏమేమో విమర్శ చేశారు, నోరుకి వచ్చేట్లు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన చేయాలా. అధికారులు నోరు జారినాక తర్వాత వాపసు తీసుకునే కష్టం. రాబోయే రోజుల్లో బీసీ కార్పొరేషన్ కింద మన సవితమ్మక్క కూడా చాలా యాక్టివ్ తిరుగుతుంది. ఈ మన కార్పొరేషన్ నుంచి కురుమ కార్పొరేషన్ నుంచి కూడా చాలా నిధులు తెస్తాం, కురువలు ఆదుకుంటాం. కురువల గొర్రెలకి మరి మీటింగ్ పెట్టాం, దానిలో కూడా మేము పాస్ చేసుకుని బోర్డు మీటింగ్ పెట్టుకుని చంద్రబాబు కురువల సమస్యలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దృష్టి తీసుకువెళ్ళి కురువ సమస్యలు కూడా పరిష్కరిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారము. నా పేరు మాన్వి దేవేంద్రప్ప, రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్. అమలు చేస్తున్నాం. ఇప్పుడు 6 నెలలు అయింది అంతే. ఆయన 250 ఎక్కికి ఆయన 5 ఏళ్ళు వేశాడు. ఇదే ఫుల్ ఎందుకు ఇస్తున్నాం, అది డౌటే లేదు. మా సారు ఏప్రిల్ మేలో అన్నదాకా సుఖిపో వస్తుంది, అన్న ఇది తల్లికి 110 కూడా వస్తుంది. ఎన్నికల సమయంలో వాలంటీర్ల గురించి అంటే అప్పుడు ఉన్నదానికంటే కొంచెం ఇంకా మేలు చేసి ఇస్తామన్నారు. దానిపైన ఇప్పటి వరకు ఏ విషయం తెలియలేదు. మీరు చూశారు 37 మంది, నాకు ఉదాహరణకు ఒక గ్రామంలో 20, 30, 40 మంది వాలంటీర్ ఉండేవాళ్ళు. ఈరోజు 37 మంది మన గ్రామంలో ఉంటారు. 37 మందికి డబ్బులు ఎంత ఖర్చు అవుతుంది? వాళ్ళు చేసేది ఒక జీతం తప్ప ఏం లేదు. ఈరోజు అదే జీతం అదే 5 మంది పచ్చున్నారు కదా, సచివాలయాలు చేస్తున్నారు కదా. వాలంటీర్లు కూడా ఏమి ప్రాబ్లం లేదు కదా. ప్రతి 1వ తారీఖు ఇంటికి వచ్చి ఇస్తున్నారు కదా. మరి వార్డుకి 50 మందికి ఎందుకు బడ్జెట్? మీరు ఆలోచించండి. అంటే అప్పుడు అనుకున్నాం వాలంటీర్ లేకుంటే పెంచేది కాదేమనుకున్నాం. ఈరోజు చూస్తున్నా కదా మీరు ఎంత 5-6 మందికే ఇస్తున్నారు. 5 మంది పెద్ద గ్రామం, అది సచివాలయంలో సిబ్బంది వస్తున్నారు. సచివాలయం కూడా కొన్ని ఇబ్బందిగా వాళ్ళ ఉద్యోగాలు పెట్టారు కాబట్టి దాన్ని చేయకూడదని దాన్ని వేరే రకంగా ఈరోజు పోస్టులు ఎన్ని యాడ్ వేకెంట్, ఇప్పుడు జైలు వరకు వేకెన్సీ పోస్టులు ఉన్నాయి. ఈరోజు వాడుకుంటున్నాం. వాళ్ళు చాలా కాంగ్రెస్గా ఉన్నారు. ఈరోజు సచివాలయ ఉద్యోగులు ఈరోజు హ్యాపీగా ఉన్నారు. ఈరోజు 1,00,000 కోట్ల పని చేస్తున్నారు. నువ్వే చూడండి. ఆ రోజు ఫండ్స్ లేదు, వాళ్ళు వచ్చేది రోజు సేల్ అంతే. వాళ్ళు ప్రతిరోజు సచివాలయంకి వస్తున్నారు, వాళ్ళకి ఏం పని లేదు. ఏం పని పెట్టారు చూడండి, ఏమన్నా పని చేశారా మీరు చెప్పండి. ఈరోజు ఆ సచివాలయ ఉద్యోగాలను ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం, హ్యాపీగా ఉన్నారు. చెప్పాము కదా, ఇప్పుడు వాళ్ళు వాడుకుంటున్నారు కదా గౌరవప్రదంగా. ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు సివిల్ చేసినారు, జేఈ పోస్ట్ వేసుకున్నాం. మిగతా వాళ్ళందరూ వాడుకుంటున్నారు కదా. మేము ఈరోజు అంత ధైర్యంగా ఎంత ఆశగా ఉన్నారు పాప వాళ్ళు. ఆ రోజు వాళ్ళకి పని లేదు. ఏం పని చేశారు చెప్పండి, మీరని చెప్పండి. ఏమని ఒక వర్క్ జరిగింది ఎక్కడన్నా? ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్ అవుతున్నాయి. ఇప్పుడు 30-40 లక్షలు వరకు ప్రతి గ్రామంలో కూడా
యావలో కూడా మిషన్ తక్కువ చూడండి, పల్లెటూరు మిషన్ రోడ్లు వేస్తున్నాం, పంచాయతీ నిధులు ఇస్తున్నాం. అప్పుడు పంచాయతీ నిధులు లేదు, మండలానికి నిధులు లేదు, జడ్పీకి నిధులు లేదు, ఎమ్మెల్యేకి నిధులు లేదు. ఇప్పుడు అన్నీ వస్తున్నాయి, జడ్పీ ఫండ్స్ వస్తున్నాయి, ఇప్పుడు మండల ఫండ్స్ వస్తున్నాయి, సర్పంచ్కి వస్తున్నాయి, ఎమ్మెల్యే ఫండ్స్ ఎన్ఆర్జీస్ వస్తున్నాయి. అప్పుడు ఇవన్నీ ఆడి పోయింది, మీరు ఆలోచించండి. అప్పుడు కూడా కూటమి ప్రభుత్వం, అప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఆయన కేసుల కోసం పోరాడాడు అంతే తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు. ఇది అదే కూటమి ప్రభుత్వంలో ఎన్నో ఫండ్స్ ఇస్తున్నారు మాకు, సెంట్రల్ గవర్నమెంట్ వాడు మాకు. ఈరోజు ఎంత అమరావతి చూస్తే ఒంటరైతున్నాం ఈరోజు మేము. ఆ రోజు అన్ని చెట్లు మలిసిపోయినాం, బూజులు పెట్టిన చీరలు తెలుసా. మేము పోతున్నాం కదా, బూజులు పెట్టి సామాన్ ఎన్నో వేస్ట్ అయిపోయినాయి. ఆ రోజు పనికి వచ్చిన పైపులు కానీ స్టీల్ కానీ ఎంతో వేస్ట్ అట్లా పడినావు. 5 ఏళ్ళు వానకి వర్షానికి ఏం పడతావు. ఈరోజు స్వచ్ఛందంగా అమరావతి మన రాజధాని ప్రపంచంలో హైలైట్గా మారబోతుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక డిఎస్సి నోటిఫికేషన్ వదులుతామన్నారు. కూడా డిఎస్సి నోటిఫికేషన్ వదులుతామంటే పెట్టేస్తారు. ఈ రోజు వరకు నిరుద్యోగులు చెట్ల కింద బయట కూర్చొని ఇప్పుడు ప్రస్తుతం ప్రాసెస్ జరుగుతుంది కదప్ప, జరుగుతుంది కదా. ఇప్పుడు దాన్ని మేము అదే చెప్తాం కదా, మేము చెప్పకముందు మేము చెప్తా. డిఎస్సి ఉద్యోగులు ఇస్తున్నాం కదా 2-3 నెలలు. మా ప్రభుత్వం సార్ దాని మీద దృష్టి పెట్టాడు, అన్నీ అయిపోతాం. 6 నెలలు, ఈ నెక్స్ట్ మార్చి ఏప్రిల్లో అన్నీ మా సూపర్ 6 అయిపోతాయి. జనవరి 1వ తారీఖున వదులుతాము అని చెప్పారు. కొన్ని ప్రాసెస్ ఉంటావు కదన్నా, నీకు తెలుసు కదా. ఇప్పుడు అడ్జస్ట్ అన్నీ కావాలి కదా. ఇప్పుడు ఒక ఇంట్లో మాదే సంసారం పెట్టుంటే అది ఒక రాష్ట్ర ప్రభుత్వం, అది అంత దివాదీశమైంది ఆంధ్రప్రదేశ్. ఎప్పుడు ఏమన్నా న్యాయపైస పెట్టాడా? ఏమన్నా న్యాయపైస ఎక్కడ డబ్బులు పెట్టాడు? అంత ఏం లేదు, అంత దోచుకుతున్నాడు. మీరు చూస్తారు కదా, ఇప్పుడు అదే బ్రాంచ్లో ఎంత తక్కువ రేట్ అమ్ముతున్నారు. ఇప్పుడు మీరు చూస్తారు కదా, మరి ఇంకా కంపెనీ ముందుకు వస్తున్నా తక్కువ ఇస్తామని. ఆ రోజు ఎంత రేటు, ఎక్కడ కంపెనీ కాదు నాణ్యత పొందిస్తున్నాం ఇప్పుడు మేము. ఆ రోజు ఎక్కడ పేరు లేను మా బ్రాండ్ అమ్మి ఈ రాష్ట్రాన్ని దోచుకుతున్నారు అంతే వాళ్ళు. ఈ రోజు మొత్తం మేము వస్తామంటే ఎక్కడ వస్తారు? జనవరితో వస్తాము, ఫిబ్రవరిలో వస్తాము, ఎక్కడ వస్తారు? నేను నమ్మే పరిస్థితి ఎవరు? ప్రజలు. బీసీ కార్పొరేషన్ నిధులు తెచ్చి ఇది అమ్మఒడి ఇచ్చావంతే నువ్వు.